హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తను ఒక పేదింటి అమ్మాయి. పెళ్ళి అవదు అనుకున్న తనకు రూపాయి కట్నం లేకుండా పెళ్లి జరిగింది. అందరూ నువ్వెంతో అదృష్టవంతురాలివి అన్నారు. తను కూడా చాలా ఉప్పొంగిపోయింది. కానీ పెళ్ళైన మరుసటి రోజు నుంచే తనకు చిత్రహింసలు మొదలుపెట్టారు అత్తింటి వాళ్ళు. వాళ్ళ హింసలు భరించలేక ఆ కోడలు వాళ్లకు ఎలా బుద్ధి చెప్పింది. అది ఒక అందమైన పెద్ద బిల్డింగ్, కనులకు విందులుగా చేసే అందమైన పూలతోట. అది చూడగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాయంత్రం వేళ ఆ ఇంట్లోని వాళ్ళు అందరూ ఆ పూల తోటలోని మొక్కల మధ్య కిలకిల నవ్వులతో తిరుగాడుతూ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఆ ఇంటి కోడలు పూజ మాత్రం వారందరికీ భోజనం తయారు చేయటం కోసం ఒక్కతే వంటగదిలో హడావుడి పడుతూ ఉంటుంది. పెళ్ళి కాకముందు ఎంతో అందంగా, చలాకీగా, చిలిపిగా ఉండే పూజ చాలా నెమ్మదిగా, ముభావంగా మారిపోయింది. పూజ రాకపూర్వం ఆ ఇంట్లో వంట మనిషి ఎప్పుడూ ఉండేది. కానీ కోడలు వచ్చిన తర్వాత కూడా వంట మనిషి ఎందుకు అనిపించి మానిపించేశారు. ఇంట్లో బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి, ఇల్లు తుడవడానికి ఇలా రకరకాల పనులకు పని మనుషులు ఉండేవాళ్ళు. కానీ కోడలొచ్చాక పని మనుషులు ఎందుకు దండగా అని వాళ్ళ పని మనుషులందరినీ మాన్పించేశారు. అత్తవారింట్లో ఎక్కువ మంది ఉండటంతో, అందులోనూ పెద్ద ఇల్లు కావడంతో ఉదయం లేచింది మొదలు రాత్రి 10 గంటల వరకు విరామం లేకుండా పని చేయాల్సి వస్తుంది పూజకి. ఇంత పని చేసినా కూడా ఆమెపై ఎవరూ కూడా సానుభూతి చూపరు. తనని ఎవరైనా అన్నా కూడా తన తప్పు లేకున్నా ఏమనకుండా అలాగే ఉండిపోయేది. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా చాలా కూల్. పూజ భర్త వినయ్ అందరి ముందు గొప్పగా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను, అందరికీ ఆదర్శంగా ఉంటాను అని కేవలం పేరు కోసం పూజను పెళ్లి చేసుకున్నాడు. పూజని అందరూ కూడా నువ్వెంతో అదృష్టవంతురాలివి అనడంతో ఎంతో ఉప్పొంగిపోయేది. కానీ పెళ్ళైన మరుక్షణమే అలా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాము అని దెప్పి పొడవడం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుందామని డప్పు వాయించుకొని తమ గొప్ప కోసం ఆ మాటే పదే పదే చెప్పి పూజను చిన్నబుచ్చుతూ ఉండేవాళ్ళు. కానీ పూజ వాళ్ళ మామగారు మాత్రం కోడలిని అభిమానంగా చూసేవాడు. వినయ్ మాత్రం భార్యను అంత ప్రేమగా చూసుకునేవాడు కాదు. అందరి ముందే తిట్టటం, కొట్టటం, ఆమె ఏమైనా చేస్తే నీ మొహం నీకేం తెలుసు అని చెప్పడానికి వచ్చావు అని ఇటువంటి పదాలతో ఆమెని ఎప్పుడూ చిన్నబుచ్చటం చేసేవాడు. ఆమె బాధగా ఉంటే ఏడుపు మొహం దానా అని చీదరించుకునేవాడు. ఇలా భర్త అలసిని ఆధారంగా చేసుకొని ఇంట్లో తక్కిన చిన్న పెద్ద అందరూ అదే దూరం ప్రదర్శించేవారు. మేము నిన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు ఉన్న బీదరికానికి అసలు నీకు పెళ్లి కాకపోయేది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ బాధలు సహించుకుంటూ అలా చాలా కాలం గడిచిపోతుంది. రోజులు పెరిగిన కొద్దీ పనుల భారం ఎక్కువైతుంది తప్ప తరగడం లేదు. ఇదంతా పూజకి ఎంతో బాధను కలిగించింది. తన బ్రతుకు పని మనిషి కన్నా హీనంగా ఉంటుంది. నాకన్నా పని మనిషి అయినా డబ్బు తీసుకొని మాట పడకుండా బ్రతకగలుగుతుంది. కానీ నేను ఇంట్లో ఇన్ని పనులు చేసినా కూడా నాకంటూ ఒక విలువ లేకపోగా అమర్యాదగా తిడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయకపోగా కనీసం వారి సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా సంతోషించేదాన్ని. తిన్న కంచమైనా తీయకుండా అలాగే వెళ్తూ ఉంటారు. సర్లే కాలేజీకి వెళ్ళే పిల్లలు తర్వాత తెలుసుకుంటారులే అని ఎలాగో పనులు చేసుకోబోతుంటే పైగా వంకలు పెట్టటం. పూజకి రాను రాను ఈ విషయంలో అసహనం మొదలైంది. ఆడపడుచులు వచ్చి వదిన కొంచెం నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు అని అడగగా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూస్తున్నావు కదా, ఇంట్లో వంట చేస్తున్నాను కాబట్టి నువ్వే చేసుకో అని చెప్పింది పూజ. దాంతో ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఆ ఆడపడుచు. ఎందుకంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఏనాడు అలా అనలేదు. కొద్దిసేపటికి తేరుకొని నీ చేతులేమీ అరిగిపోలే వదినా, తొందరగా చేయి అని చెప్పింది. సరే అయితే నువ్వు ఈ వంట పని పూర్తి చేయి, ఈలోగా నేను బట్టలు ఇస్త్రీ చేసుకొస్తాను అని పూజ చెప్పింది. దాంతో కోపంతో ఆడపడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయింది అడుక్కు తినే మొహాన్ని కట్నకానుకలు లేకుండా చేసుకొని పనులేవీ చెప్పకుండా మహారాణిలాగా కూర్చోబెట్టాలి కాబోలు అని అత్తగారు ఆవేశంగా గొంతు చించుకొని అరిచింది.
ఆ మాటలకు పూజ ఎంతో బాధ కలిగించినా ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది. భర్తతో సహా ఇంట్లో వాళ్ళందరికీ కేవలం కీ తిప్పగానే పనిచేసే మనిషి తను. తనకి బయట తిరగాలని, వాళ్ళతో షాపింగ్లోకి సినిమాలకి వెళ్ళాలని ఉంటుందని ఆలోచించరు. అసలు వాళ్ళందరికీ లేకపోయినా కనీసం భర్తకి కూడా అలాంటి ఆలోచన రానందుకు బాధపడేది పూజ. ఒకరోజు పూజ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా అత్తగారు మంచినీళ్ళు తీసుకురమ్మని పిలిచింది. పూజకు బాగా కోపం వచ్చింది. నేను ఇంత పని చేస్తుంటే ఆవిడ తీరిగ్గా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ కూర్చుంది. 2 అడుగులు వేస్తే అక్కడే నీళ్లున్నాయి, వెళ్ళి తాగొచ్చు కదా అని మనసులో అనుకొని, మీరే తీసుకోండి అత్తయ్య గారు, నేను పనిలో ఉన్నాను అని చెప్పింది. అంతే, అత్తగారి కోపం వచ్చింది. ఒక్కసారిగా కోపంతో వెళ్ళి, ఏదో ముసల్దాన్ని ఓపిక లేక నేను తెచ్చిపెట్టమని అడిగితే ఎదురు సమాధానం చెప్తావా అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది. నీకు ఇంత అహంకారం పనికిరాదు. కోరి కట్నం లేకుండా చేసుకున్నందుకు కొరివి పెడుతున్నావా గతిమాలిందానా అని నానా మాటలు అంది. అప్పుడు పూజ ఏం ఊరుకోలేదు. ఏమిటి, మీకు ఓపిక లేదా? హాల్లో నుంచి నా దగ్గరికి 4 అడుగుల్లో వచ్చేశారు. నోటికొచ్చినట్లు వాగుతున్నారు మీరు. మీకు ఓపిక లేదంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాటికి మాట అనని నాకు తెలుసు. నన్ను రెచ్చగొట్టకండి. నాకు తిట్లు వచ్చు అని తిరగబడింది పూజ. పని పూర్తి చేసుకొని తన గదిలోకి వచ్చి ఓపిక లేక మంచం మీద పడిపోయింది. ఏం జరుగుతుందోనని సాయంత్రం దాకా భయపడుతూనే ఉంది. అనుకున్నట్టుగానే సాయంత్రం ఇంట్లో పెద్ద రభసే అయింది. సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత దొంగ ఏడుపులు ఏడుస్తూ అందరికీ జరిగింది చెప్పింది అత్తగారు. చాలాసేపటికి గొడవ సద్దుమణిగింది. రాత్రి అందరూ భోజనాలు చేశారు. అందరి చేత బతిమిలాడించుకొని అత్తగారు భోజనం చేసింది. అందరిలో ఒక్కరైనా కూడా పూజను వడ్డించమని కానీ భోజనం చెయ్యమని కానీ అడగలేదు. రాత్రి తిండి లేదు. దానికి తోడు ఏమైందో ఏమో ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వస్తుందని గ్రహించి తెలియకుండా కన్నీళ్లు వరదల్లా ప్రవహించాయి. వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడింది? ఇక లాభం లేదు. వీళ్ళలో మార్పు రాదు. నేనే ఇంక మారాలి అనుకుంది. ఉదయం లేవబోతే కళ్ళు తిరిగాయి. తల బద్దలైపోతుంది. తలనొప్పితో ఒళ్ళంత జ్వరం తీవ్రంగా ఉంది అని అర్థమైంది. మంచం మీద అలాగే సొమ్మసిల్లిపోయింది. తెల్లవారింది. ఆ ఇంట్లోనే అందరూ ఎప్పటిలాగే బాగా ఎండ ఎక్కిన తర్వాత 8 గంటలు దాటాక లేచారు. తమకి ఇంకా టీ రాలేదని, వంటగదిలో ఎలాంటి అలికిడి వినిపించట్లేదని, ఇల్లు వాకిలి క్లీన్ చేయకుండా అలాగే ఉందని అత్తగారు ఏం ఈ మహాతల్లి ఇంకా లేచినట్టు లేదు అని అంటూ ఉంది. అమ్మ, తనకు జ్వరం వచ్చినట్టుంది, పడుకొని ఉంది అంది ఆడపడుచు. వెంటనే ఆ అత్తగారి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే పూజ రాకముందు ఆ పని ఈ పని కాస్త ఆవిడ చేసేది. కానీ పూజ వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేయకుండా అత్తగారు ఆడపడుచులకు సుఖం అలవాటైపోయింది. ఇంకా ఆదివారంతో ఎలాగో లేచేటట్టు లేదు అని మొత్తుకుంటూ ఏదో వండుకొని కాలేజీలకు వెళ్ళారు ఆడపడుచులు. భర్త 10 గంటల దాకా పడుకొని ఉన్నాడు. కానీ ఏం పట్టించుకోలేదు. చివరికి తన బాధ్యతగా డాక్టర్కి కూడా చూపించాలని అనుకోలేదు. అప్పుడే పూజ నిర్ణయానికి వచ్చింది. సాయంత్రంలోగా తనను డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించకపోతే భర్తతో తెగదెంపులు చేసుకోవాలి అనుకుంది. అలా జ్వరంతో ఆ రోజు గడిచినా కూడా భర్త డాక్టర్కి చూపించలేదు. అత్తగారు ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగలేదు. దిక్కు దివానా లేనిది జ్వరం తగ్గగానే ఆకలవుతుంది, మళ్ళీ మామూలు పనుల్లో పడిపోతుందని అందరూ ఊరుకున్నారు. కానీ మర్నాడు ఉదయం 7 గంటలయింది. పూజ అత్తగారు మొదట లేచింది. కోడలు లేవలేదు. వస్తువులు ఎక్కడి అక్కడే ఉన్నాయి. కోడలు లేచి వస్తుందో అని ఎంతసేపు చూసినా రాకపోవడంతో కొడుకును నిద్రలేపి పూజ ఎక్కడికి వెళ్ళిందని అడిగితే, అబ్బా, ఆ ఏడుపు మొహంది ఎటుందో చూడమ్మా అని అంటాడు. నీ మొహం నిన్నంతా జ్వరంతో పడుకుంది, దానికి ఏమన్నా అయితే మన పని అయిపోతుంది, ఇంకేమన్నా ఉందా అంటూ ఇద్దరు వెతకడం మొదలుపెట్టారు. ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక పేపరు వేట్ కింద కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. అనుమానం వచ్చి చూశాడు. అది ఓపెన్ చేసి చదివితే, మీరు నన్ను ఎప్పుడూ భార్యగా చూడలేదు, నా సమస్యలు పట్టించుకోలేదు, ఇంతకాలం ఎంతో ఓపికతో మీ ఇల్లు పట్టుకొని వేలాడాను, అది నా ఇల్లు కాదు, నన్ను ఒక కట్టు బానిస అనుకున్నారని అర్థమైంది.
జ్వరంతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మానవత్వం కూడా లేని మీలాంటి మనుషుల మధ్య నేనిక ఉండలేను. మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నేను మీ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చాను. ఎవరి సంగతి ఎలా ఉన్నా మీరు కూడా నన్ను పట్టించుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళందరితో తిట్లు, వేధింపులే దొరికాయి నాకు. ఎల్లవేళలా అన్ని విషయాల్లో నాకు నిరాశ మిగిలింది. మీ వాళ్ళ ముందు నన్ను ఇంకా చులకనగా చూసేవారు. మామయ్య గారు తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల ఇంట్లో లేకపోవటం అయింది. ఆయన ఉన్నట్లయితే ఇల్లు వదలకపోయేదాన్ని. మీ నుంచి పూర్తిగా విడిపోతున్నా. ఈ సమయంలో నాదొక సలహా. మీరు మరో పెళ్లి చేసుకుంటే దయచేసి కట్నం తీసుకోండి. ఆ కట్నమైన కనీసం భార్యను కూడా మనిషిలాగా చూసుకోవాలని సత్యాన్ని నేర్పుతుంది. దయచేసి మళ్ళీ నా కోసం రావద్దు. మనం విడిపోయే ఏర్పాట్లు చెయ్యండి. ఇట్లు పూజ. ఆ లెటర్ చదివిన తల్లి కొడుకులు ఒక్కసారిగా నిష్ఠులైపోయారు. తాము ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశామో వాళ్లకు అర్థమైంది. తను ఎంత బాధపడిందో, తాము ఎంత మూర్ఖత్వంగా బిహేవ్ చేసి అర్థమయ్యి అక్కడ వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తనని తిరిగి ఇంటికి తెచ్చుకోవాలని బయలుదేరారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.